ఇంటి పనంతా చేసిన రామలక్ష్మి అలసిపోయి పడుకొని ఉంటుంది. అప్పుడే శౌర్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి, "రామ, నేను నీ కష్టాల్లో పాలు పంచుకోవాలి కదా! భర్త అన్న తర్వాత కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. నేను నీకు కాలు నొక్కుతాను" అని కాలు నొక్కుతూ ఉంటాడు. "సార్, ఇలా మీరు నాపై ప్రేమ చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్" అని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే అప్పుడే రామకి ఉన్నట్లుండి ఏదో గుర్తుకు వస్తూ ఉంటుంది. లేచి కూర్చోవడంతో, "ఏమైంది రామా" అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటాడు. "సార్, మనము అస్మితకి బాగోలేదని కార్ మధ్యలో ఆపాం కదా! అక్కడే నిధి మిస్ అయిపోయి ఉంటుంది. అది కావాలని నాటకం ఆడిందేమో, దెబ్బలు గాయాలు తగలలేదేమో. ఆ అస్మితకి ఇందులో భాగం ఉందనిపిస్తోంది. మనం ఎలాగైనా కనిపెట్టాలి. అస్మిత గదికి వెళ్ళి చూద్దాము" అని రామలక్ష్మి, శౌర్య అస్మిత రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. అస్మిత పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటుంది. రామలక్ష్మి, శౌర్య రావడంతో మళ్ళీ తలకి చేతికి కట్లు కట్టుకొని బయటికి వస్తుంది. అప్పుడే పవర్ పోవడంతో అస్మిత చేతికి ఉన్న నిధిలోని బంగారపు ఉంగరం మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. అస్మిత చేతికి కట్టు ఉంటుంది. ఆ కట్టు దగ్గర నుండి మెరుస్తూ కనిపించడంతో, "ఏంటది" అని అడుగుతూ ఉంటారు. "అబ్బే, ఏం లేదు" అని అస్మిత కవర్ చేస్తూ ఉంటుంది. "నేను పాలకోవా తయారు చేస్తున్నాను" అని రామలక్ష్మి చెప్తుంది. "పాలకోవా నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా తింటాను" అని అస్మిత అంటే, "నీకు గాయాలయ్యాయి కదా! నువ్వు డైట్‌లో ఉండాలి, తినకూడదు" అని శౌర్య, రామలక్ష్మి చెప్తూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా కిచెన్‌లోకి వెళ్ళి, "ఇప్పుడు ఈ పాలకోవాతోనే దాని బండారాన్ని బయట పెడతాను సార్. ఇది తినడానికి ఖచ్చితంగా వస్తుంది. చూస్తూ ఉండండి" అని రామలక్ష్మి పాలకోవాని తయారు చేసి వాసన వచ్చేలా చేస్తూ ఉంటుంది. నిద్రపోతున్న అస్మిత, "ఎలాగైనా సరే నేను తినాల్సిందే. చీకట్లో వెళ్ళి తినాలి కదా" అని చేతికి ఉన్న కట్టును తీసేసి మరీ కిచెన్‌లోకి వెళ్ళి పాలకోవాని తింటూ ఉంటుంది. "సార్, మనము గదిలోకి వెళ్ళి వెతుకుదాము" అని శౌర్య, రామలక్ష్మి గదిలోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి మరీ గదంతా వెతుకుతూ ఉంటారు. అయితే అస్మిత నిధిలోని బంగారపు ఉంగరాన్ని అక్కడే పెట్టేసి వెళ్ళి ఉంటుంది. అది లైట్ లేకపోవడంతో చాలా బ్రైట్‌గా మెరుస్తూ ఉంటుంది. వెంటనే రామలక్ష్మి దాన్ని కనిపెట్టేసి, "సార్, నిధిలోనే ఇది బంగారపు ఉంగరం సార్. అంటే అస్మితకి దీంతో భాగం ఉంది సార్. అస్మితనే నిధిని కాజేసింది. ఖచ్చితంగా అస్మితకి అన్ని వివరాలు తెలుసు. దాని గాయాలు కూడా మొత్తం అబద్ధాలే. ఇప్పుడు చూడండి, దాని సంగతి చెప్తాను" అని రామలక్ష్మి ఆ ఉంగరాన్ని చూస్తూ కోపంతో రగిలిపోతూ కిచెన్‌లో పాలకోవా తింటున్న అస్మిత దగ్గరికి